ఏదైనా అందులో టమాటా పడాల్సిందే. కానీ ఇప్పుడు అదే టమాటా సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. వంటగదిలో రారాజు అయిన టమాటా ఇప్పుడు మార్కెట్లో రాజాలా ఫీల్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో 30-40 రూపాయలున్న ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కేజీ 70 రూపాయల మార్కును దాటేసింది. సాధారణ మార్కెట్లలోని పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో, అమెజాన్ వంటి ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో అయితే ఏకంగా 100 మార్కును తాకేసింది. దీంతో మధ్యతరగతి పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. టమాటా కొనాలంటేనే భయమేస్తోంది అంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం టమాటా ధరల పెరుగుదల కారణంగానే మే నెలలో దేశీయ రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 4.78% పెరిగింది. ఈ పరిస్థితి చూస్తుంటే దేశ ప్రజలకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. గతంలో 2023 జూలై, ఆగస్టు సమయంలో కూడా భారీ వర్షాల కారణంగా దేశంలోని కొన్ని నగరాల్లో కేజీ టమాటా ధర ఏకంగా 200 దాటి రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు కూడా సరిగ్గా అదే వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో దేశంలో సగటున కేజీ టమాటా ధర 34.43గా ఉండగా ఇప్పుడు అది ఏకంగా రెట్టింపైంది. దేశంలోని అతిపెద్ద టమాటా ఉత్పత్తి కేంద్రమైన కర్ణాటకలోని కోలార్ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర ప్రధాన రాష్ట్రాల్లో ఇటీవలి కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం పంటను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్కు వచ్చే సప్లై 50% వరకు తగ్గిపోయింది. సప్లై తగ్గటం, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరగడమే ఈ ధరల మంటకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. నిజానికి దేశంలో 2.146 కోట్ల టన్నుల టమాటా ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడిన ఈ తాత్కాలిక సరఫరా లోపం వల్లే ఈ ధరల పెరుగుదల కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసేందుకు, వినియోగదారులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా మార్కెట్లోకి రంగప్రవేశం చేస్తోంది. దేశవ్యాప్తంగా రేట్లు తగ్గించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పక్కా స్కెచ్ వేసింది. నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్, నాఫెడ్, ఇతర ప్రభుత్వ సహకార నెట్వర్క్ల ద్వారా కేజీ కేవలం 35 నుండి 45 సబ్సిడీ ధరకే టమాటాలను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రత్యేక సబ్సిడీ మొబైల్ వ్యాన్ల విక్రయాలను మొదట ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత వారం రోజుల్లోనే దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు వేగంగా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.